నా మొక్కల్లో నుంచి చాలా ఫ్లవర్స్ అయితే తీసుకుంటూ ఉంటానండి. ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీ మొక్కల్లో ఫ్లవర్స్ని తీసుకోవచ్చు. చాలా మంది వీడియోలో అడుగుతున్నారండి, మా మందార మొక్కల్లో నుంచి సరిగ్గా ఫ్లవరింగ్ రావటం లేదు, ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవాళ నేను ఒకటి కాదండి 2 ఫర్టిలైజర్స్ తయారు చేసి చూపిస్తున్నాను. ఒకటి ఘన రూపంలో చూపిస్తున్నాను, రెండోది ద్రవ రూపంలో చూపిస్తున్నానండి. ఘన రూపంలో ఎప్పుడు ఇవ్వచ్చంటే బాగా వర్షాలు పడేటప్పుడు ఇవ్వచ్చండి. అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాం కదా, బాగా వర్షాలు పడేటప్పుడు ఘన రూపంలో పౌడర్ రూపంలో మీరు ఇచ్చేసేయచ్చు అనమాట. ఇక ద్రవ రూపంలో ఎప్పుడు ఇవ్వాలంటే వర్షాలు లేనప్పుడు, ఒక 2-3 రోజులు వర్షాలు లేవు అనుకున్నప్పుడు ద్రవ రూపంలో తయారు చేసుకొని ఇవ్వచ్చు.